చూసారు కదా, ఇలాగా కింద కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, అది కరువు తీసేసుకోవాలి. ఇటు 1 ఇంచ్ 2 ఇంచ్ నుంచి అలాగ సెంటర్కి కరువు తీసుకెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇలాగా మనం 32 ఇంచెస్ పెట్టానండి కిందకి లెంత్, బాటమ్ లెంత్, పైన 14, మొత్తం కలిపి 46 వస్తుంది. 46లో 1.5 ఇంచ్ మనకి ఫోల్డింగ్కి వెళ్ళిపోద్ది. దగ్గర 44 లెంత్ వస్తుంది కుర్తీది. ఇలాగ మనం కొంచెం కింద అలాగా కరువు తీసుకోవాలి. గీసాను కదా, అలాగా కరువు తీసుకోవాలి. ఇప్పుడు అడుగు కట్ చేసాం. అది ఎందుకు కట్ చేయాలంటే కరువు కింద మనకి సైడ్ని కిందకి రాకుండానండి. సైడ్ ఎక్కువగా వస్తుంది కట్ చేయకపోతే, మనకి ఫ్రంట్ కన్నా సైడ్ని ఎక్కువ వస్తుంది, దానికోసం కట్ చేయాలి. ఇప్పుడు కింద ఫోల్డింగ్స్ కుట్టేసుకుందాం. కింద ఒక 1.5 ఇంచ్ మనం ఫోల్డింగ్ కుదిరేస్తాం కదా, 1.5 ఇంచ్ మనం ఇలా పెట్టి కుట్టేసుకోవాలి. 1.5 ఇంచ్కి పెట్టుకుంటాం. ఎందుకు కుట్టుకోవాలంటే, ఇక్కడ వరకు మనం సైడ్ నుంచి కుట్టేసి ఆపేసాం. ఇక్కడ వరకు ఎందుకు కుట్టి ఆపేసాం అంటే, ఇప్పుడు రెండు వైపులా మనకి ఫోల్డింగ్స్ కిందవి కరెక్ట్ రావాలి. ఇప్పుడు దీంతో సమానంగా ఇక్కడ ఫోల్డింగ్ చేసి మనం మార్చుకుంటే మనం కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు రావు. అందుకోసం మనం ఫస్ట్ అయితే సైడ్లు కుట్టేసి కొంచెం మటుకు ఆపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇది ఒక చిన్న చిట్కా.
కుట్టేటప్పుడు రెండు ఈక్వల్గా వస్తాయి, ఫ్రంట్ బ్యాక్. దానికోసం ఈ సైడ్ని మనం ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఈ సైడ్ పెట్టి లాగేయాలి. ఇక్కడ ఎక్కడి వరకు కుట్టావో అక్కడి నుంచి రఫ్ తీసేసి కింద వరకు కుట్టుకెళ్ళిపోవడమే 1 ఇంచ్కి. అలాగే ఇటు సైడ్ కూడా ఇక్కడ నుంచి రఫ్ లాగేయాలి. కింద మనం ఈక్వల్గా పెట్టాలి. అంతే, కుర్తి కటింగ్ అయిపోయింది. చూసారు కదా, మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది.